MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. నరాల బలహీనత ఇది ఎందుకు వస్తుంది, అసలు నరాల బలహీనతకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి హోమ్ రెమెడీస్ చేసుకోవాలి అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నరాల బలహీనత అనేది ఇప్పుడు సాధారణంగా చూస్తే చిన్న పిల్లల్లో కూడా వస్తూ ఉంది. అసలు నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది, ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది చెప్పండి. అయితే చిన్న పిల్లల్లో కూడా వస్తుంది, పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. ఈ నరాల ప్రాబ్లం చాలా కామన్ ప్రాబ్లం. ఏమైతే చేతులు లాగుతాయి, కాళ్ళు లాగుతాయి, కాళ్ళలో ఒక్కొక్కసారి మంటలు వస్తాయి, తిమ్మిర్లు వస్తాయి, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి, చక్కర్లు రావడం అవుతుంది. అయితే ఏంటంటే చిన్న పిల్లల్లో అయితే ఎక్కువ B12 డెఫిషియన్సీ తోటి, D డెఫిషియన్సీ తోటి ఇట్లా కాళ్ళు లాగడం, చేతులు లాగడం ఉండొచ్చు వాళ్ళకు. ఒక్కొక్కసారి పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ కూడా ఉంటుంది. అయితే దానివల్ల కూడా కాంప్లికేషన్కి ఒక్కొక్కసారి కావచ్చు, అది చాలా రేర్ కానీ చెప్తున్నాను. మళ్ళా పెద్దవాళ్ళకి వచ్చేసి మనకు ఎక్కువ B12 డెఫిషియన్సీస్ 30+ తర్వాత చాలా మందికి వస్తుంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, లేకపోతే థైరాయిడ్ వ్యాధి వచ్చింది అనుకోండి. అందరు ఏమనుకుంటారు, అరే థైరాయిడ్ వ్యాధి వల్ల ఎందుకు అవుతుంది, మనకు నరాలు ఎఫెక్ట్ కావు కదా. కానీ థైరాయిడ్ వ్యాధిలో కూడా అవుతుంది. ఇట్లా అధికాల మంటలు రావడం, తిమ్మిర్లు రావడం, చేతుల్లో తిమ్మిర్లు మంటలు రావడం అప్పుడు కూడా అవుతాయి. మళ్ళీ దాని తర్వాత పోస్చర్ సరిగా లేకపోతే, ఇప్పుడు మొత్తం రోజు కంప్యూటర్ ముంగట కూర్చొని పనిచేయాలి, అది పోస్చర్ వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతారు. ఫస్ట్ జర డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ జర డిస్టెన్స్ ఉంటుంది, 12 గంటలు పనిచేయాలి రోజు, దగ్గరికి అయిపోతారు, మొత్తం ఇట్లా వంగి పనిచేస్తారు సిస్టమ్ ముంగట. దాంట్లో ఏమవుతుంది, మొత్తం పోస్చర్ డిస్టర్బ్ అవుతుంది. దాంట్లో ఏమవుతుంది అంటే మన స్పైన్ ఎట్లయితే ఉండాలి, అంటే మన స్పైన్ అంటే మెడకెళ్ళి నడుము వరకు మన పోస్చర్ ఎట్లా ఉండాలి అట్లా ఉండదు. దాంతో లాంగ్ రన్లో ఇప్పుడు 1 గంట అయితే పనిచేయరు కదా, 9 గంటలు పనిచేస్తారు, ఏళ్ళు పనిచేస్తారు. దాంట్లో ఏమవుతుందంటే స్పాండిలోసిస్ రావడం, లేకపోతే విత్ ఏజ్ ఆస్టియోపోరోసిస్ రావడం, మళ్ళీ డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ లాంటి రోగాలు రావడం. దాంతో ఏమవుతుందంటే ఆ స్పైన్ మీద కూడా ప్రభావం పడుతుంది ఈ ప్రాబ్లమ్స్ది. దాంతో నడుము భాగంలో అయింది అనుకోండి. ఇప్పుడు నడుము భాగంలోకి వెళ్ళి నరాలు బయటికి వస్తాయి, మన మొత్తం బాడీ నరాలు ఇడికెళ్ళి కంట్రోల్ అవుతాయి. సగం నరాలు అనుకోండి, అంటే అన్నిటికీ బుర్ర, కానీ స్పైనల్ కార్డ్ కూడా అంతే ఇంపార్టెంట్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈడికెళ్ళి బయటికి వచ్చి కాళ్ళు మొత్తం ఏళ్ళు వరకు సప్లై చేస్తాయి. సప్లై చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మెయిన్ నరమే ఉతకబోతుంది, లేదంటే ఏదో ప్రభావం పడుతుంది దాని మీద, దాంతో తిమ్మిర్లు మంటలు వస్తాయి. అయితే ఇవి కారణాలు అన్నమాట. అట్లా అయితే మనం ఈ నరాల బలహీనత రాకుండా ఉండడానికి మనం లైఫ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తాను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏ దాంతో అయితే పెరుగుతుంది అవి తినొద్దు. అంటే ఏంది, పిజ్జాలు, బర్గర్లు, బయట రోడ్ల మీద పోయేటప్పుడు ఏం కనిపిస్తే తినుడు, అవి చేయొద్దు. అంటే అస్సలు అవాయిడ్ చేయాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టం, కాబట్టి ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి, ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఏదో ఆబ్లిగేషన్ ఉంది, ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళిండ్రు, అప్పుడు నెలకు ఒకసారి అంటే ఓకే, వారానికి 3-4 సార్లు కూడా పిజ్జాలు బర్గర్లు ప్రాబ్లం. మళ్ళీ రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, గానుగా నూనె వాడాలి. మళ్ళీ దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి, 8 గంటలు మినిమం పడుకోవాలి. ఇవి ఫాలో చేయాలి. మళ్ళీ అదే కాకుండా కొన్ని ఇప్పుడు బాగా తిమ్మిర్లు మంటలు, ఇది నరాలది ప్రాబ్లం అవుతుంది అంటే మీరు ఏం చేయొచ్చు అంటే, మునక్కాయ ఉంటుంది కదా, మునక్కాయ అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ పెట్టాలి. మళ్ళీ అది బాయిల్ చేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చినాక తీసి ఆ గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి, దాంతో మొత్తం ఇట్లా మ్యాష్ చేసి దాంట్లో కాడీలు ఉంటాయి అవన్నీ తీసేయాలి. ఇది మొరింగా సూప్. దీంట్లో కొంచెం మిరియాలని యాడ్ చేయాలి, కొంచెం ఉప్పు యాడ్ చేయాలి, కొంచెం యాడ్ చేయాలి, మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు ఉప్పు. ఇది కలుపుకొని డైలీ ఒక వారానికి 3 సార్లన్నా మినిమం తీసుకోవాలి. రాకముందే మనం ఇలాంటి ప్రికాషన్ తీసుకోవాలి. వీక్నెస్ వచ్చిన తర్వాత, మీరు ఇప్పుడు వీక్నెస్ వచ్చిన తర్వాత గురించి చెప్తున్నారు. ఇది రెగ్యులర్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు కారం పొడి వాడతాం, దాని బదులు మీరు ఏం చేయండి అంటే మన మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అది వాడండి. ఎందుకు, ఇది మీకు నరాలకి మంచిది, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అయితే అది మైండ్లో పెట్టుకోండి. ఈ నర్వ్ వీక్నెస్ అనేది సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్?
ఇప్పుడు సివియర్ స్టేజ్ అంటే ఒక్కొక్కసారి డయాబెటీస్ ఉందనుకోండి, దాంతో B12 డెఫిషియన్సీ కూడా ఉందనుకోండి, లాంగ్ రన్లో ఏమవుతుంది, న్యూరోపతి వస్తుంది. న్యూరోపతి వచ్చినప్పుడు హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది ఇటువంటి రోగాల్లో. ఇప్పుడు ఎంతోమంది వస్తారు, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్, ఇవాళే ఒకరు వచ్చారు, 3rd విజిట్ ఉండే, అంటే ఒక 4 నెలల నుంచి ట్రీట్మెంట్ వాడుతుండ్రు, 2 నెలలకి ఒకసారి పిలుస్తాం మనం. అయితే ఏమైంది అంటే ఫస్ట్ టైం వచ్చి మందులు తీసుకొని పోయినరు, రెండోసారి వచ్చిర్రు, ఏం ప్రాబ్లం సార్, మొత్తం మంటలు అవుతున్నాయి, స్పర్శ ఉండలేదు, ఇట్లా నడుస్తుంటే చెప్పు వచ్చేస్తుంది, అర్థం కూడా కావట్లేదు, స్పర్శ కూడా తెలియదు, స్పర్శ తెలుస్తలేదు. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే మొత్తం రోజు జరా నీరసంగా ఉంటుంది శరీరం, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, ఏం పని చేయడానికి చేతన అవ్వకపోవడం, షుగర్ వ్యాధి ఉండే, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే, HbA1c కూడా జరా ఎక్కువ ఉండే. అయితే మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం అన్నమాట. మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఈ పేషెంట్కి జర రికవరీ వచ్చింది మంచిగా. అందరు ఏమనుకుంటారు, హోమియోపతి చాలా మెల్లగా పనిచేస్తుంది అనుకుంటారు, కానీ ఏంటంటే హోమియోపతి కూడా ఫాస్ట్ పనిచేస్తుంది. 2nd విజిట్లోనే వచ్చి చెప్పిండ్రు అనమాట, జర నయం ఉంది సార్. మళ్ళా వచ్చిర్రు, మళ్ళీ వచ్చి ఏమన్నారు, అరే సార్ ఇప్పుడు అసలు అనుకోలేదు హోమియోపతి ఇంత ఫాస్ట్గా పనిచేస్తుందని. అయితే ఇట్లా చెప్తారనమాట. సో నరాల బలహీనత రావడానికి కారణాలు, అలాగే ప్రికాషన్స్, హోమ్ రెమెడీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.